హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. ఎవరైనా మోసారి మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇక ఈరోజు మండే ఏం జరగబోతుందో బిగ్ బాస్లో మాట్లాడుకుందాం. ప్రోమో అయితే మీరు ముందే చూసుంటారు. ఈరోజు కెప్టెన్ భరణి గారు అయ్యారు కెప్టెన్గా ఈ వీకు. అతనికి లాస్ట్ అవకాశం ఇచ్చారు. భరణి గారు అయితే కెప్టెన్ అయ్యారు ఎట్టకేలకు. ఇక నామినేషన్లో వచ్చేసి అందరూ ఉన్నారు. అందరూ అంటే ఎందుకన్నా కళ్యాణ్ ఉండొద్దు కదా, కెప్టెన్ కదా, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అన్న అనుకుంటారు. కానీ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈ వీక్ అంటే తను సారీ మనకి కెప్టెన్ పవర్ అంటున్నాను, కెప్టెన్ కాదు, తను డైరెక్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, ఎందుకన్నా నామినేషన్లో ఎందుకుంటాడు అని అంటున్నారు కదా అనుకుంటారు మీరు. ఎందుకు అంటే తన నామినేషన్లో ఉంటాడు అంతేగాని ఎలిమినేట్ అవ్వడు. అట్లా ఛాన్స్ ఉన్నా కానీ ఎలిమినేట్ అవ్వడు. బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశాడంటే నామినేషన్లో ఉండకపోతే ఏమన్నా రిస్క్ అవుతుందని అందరినీ నామినేషన్లో పెట్టేశాడు. ఎందుకంటే వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు తగ్గిపోతుంటారు కదా, కళ్యాణ్ లే చూసుకుందాంలే అని తగ్గిపోతారని అందరినీ నామినేషన్లో పెట్టేశాడు బిగ్ బాస్. ఇది 2 వీక్స్ కంటిన్యూ అవుతుంది. ఇక అంటే ఇక ఓటింగ్ లైన్స్ అయితే ఈ రోజు నుంచి అంటే సండే నైట్ మండే మార్నింగ్ నుంచి కంటిన్యూగా ఉంటాయి. ఇక లాస్ట్ విన్నింగ్ డే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్గానే ఉంటాయి. ఎవ్రీ టైం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోండి. ఇదే చివరి అవకాశం. ఇక ఎలిమినేషన్ వచ్చేసి మిడ్ వీక్ ఉంటుందని అంటున్నారు కొందరు, కానీ మిడ్ వీక్ ఉండదు, సాటర్డేనే ఉంటుంది. సాటర్డే సండే 2 డేసే ఉంటాయి. కానీ ఎక్కువ అవకాశం ఏముందంటే ఈసారి టాప్ 6 ఉండే ఛాన్స్ ఉంది, టాప్ 5 కాకుండా. సాటర్డే ఒకటి ఎలిమినేట్ చేసి ఇక దాని తర్వాత టాప్ 6ని ఉంచే ఛాన్స్ ఉంది. ఈ అవకాశం అయితే ఎక్కువ ఉంది టాప్ 6కి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకా ఇక ప్రోమోలో టాస్క్ చూశారు కదా, ఆ టాస్క్లో వచ్చేసి బాక్సులు ఇచ్చాడు, 5 బాక్సులు. ఆ 5 బాక్సులు పైకి నుంచి బాల్ పాసేస్తాడు బిగ్ బాస్. ఆ బాల్ తీసుకొని ఎవరికి ఇస్తామన్నది షేర్ చేసుకోవాలి వాళ్ళ ఆటను బట్టి. అయితే ఇందులో ఇమాన్యుయల్కి 2,50,000 వచ్చింది, తనుజాకి 2 lakhs వచ్చాయి, భరణి గారికి 1 lakh, సుమన్ శెట్టి అన్నకు 50, మన సంజన గారికి ఏం రాలేదు, 0 వచ్చింది. దానివల్ల సంజన గారిని జైల్లో వేశారంట. ఆ టాస్క్ పనిష్మెంట్ అదంట. మరి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు, ఈ మాత్రం తెలుసు. మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం, నేను మీకు అప్డేట్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ.